భారతదేశం ఇరాన్ నుంచి 11% ఆయిల్ ఎప్పుడూ కొంటది. రష్యా నుండి ఆయిల్ ఆ మధ్య 45% ఉంది. తర్వాత తగ్గించింది. వెనిజులా నుండి వస్తున్నటువంటి నేపథ్యంలో. ఇప్పుడు ఇరాన్ నుంచి ఆయిల్ చైనాకి సప్లై అవుతుంది. మనకి సప్లై అవుతుంది. అందుకనే మనకి ఆయిల్‌కి ప్రాబ్లమ్ లేదు. ఇటు పక్కన రష్యా ఇస్తుంది. ఇరాను ఇస్తుంది. వాళ్ళే అమ్ముతున్నప్పుడు ఆ షిప్పుల్ని ఆపేది లేదు. కాబట్టి ఆయిల్ ప్రాబ్లమ్స్ రావు. ఆయిల్ ప్రాబ్లమ్స్‌కి సంబంధించిన సొల్యూషన్ మన దగ్గరుంది. గ్యాస్‌కి సంబంధించిన సమస్యొస్తోంది. ఎందుకంటే మనకెక్కువ ఖతార్ నుండి సప్లై అయ్యేది. అది హార్ముజ్ జలసంధి దగ్గర ప్రాబ్లమ్ వస్తుంది గాబట్టి సమస్య అయితే బట్ ఇరాన్‌తో మనం మాట్లాడుతున్నాం. ఇరాన్ దగ్గరున్న గ్యాస్ నిక్షేపాలు కొందామంటే అది కాస్త ఇజ్రాయెల్ ధ్వంసం చేసింది. రష్యా దగ్గర గ్యాస్ తక్కువుంది. ఎల్ఎన్‌జీ కన్వర్ట్ చేసి అంటే ఈజీగా డైరెక్ట్‌గా తెచ్చి సిలిండర్‌లో పెట్టుకోదగినటువంటి గ్యాస్ దొరికేది ఖతార్ నుంచి. అది ప్రాబ్లమ్ కావడం ఇప్పుడు కొత్త సమస్య. మనం ఇప్పుడు కొత్తగా ఈ ఆయిల్ రిఫైనరీల తరహాలో గ్యాస్‌కి సంబంధించిన శుద్ధి చేసుకునే వ్యవస్థలు ఏర్పాటు చేసుకోవాల్సింది.